ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ మీద నెల అంబేద్కర్కు దండ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆదివారం పూట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనతోని ప్రతిఫలం పొందిన వారు ఆదివారం పూట అంబేద్కర్ని తలుచుకోకుండా వేరువేరు మార్గాల్లో తిరుగుతూ ఉన్నారు. అట్లా కాకుండా ప్రతి ఆదివారము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తలుచుకోవాలనే ఉద్దేశంతో నెల అంబేద్కర్కి దండ కార్యక్రమాలు ఇష్టం. ఈరోజు న్యూ ఇయర్ మొదటి వారం 4వ తారీఖు వచ్చింది. ఫిబ్రవరిలో నెల మొదటి ఆదివారంలో మరొక దండ కార్యక్రమం ఉంటుంది. ఇట్లా సంవత్సరానికి 10 నెలల పాటు ఉంటుంది. డిసెంబరు ఏప్రిల్లో మాత్రం ఈ కార్యక్రమం నెలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి జయంతులు ఉంటాయి కాబట్టి ఆ రోజు కార్యక్రమం చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మీకు అడుగుతా ఉన్నాం. జనాభా దామాషా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 20% ఉన్నది. ఆ 20% జనాభాకు 20% రిజర్వేషన్ ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాను, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజులలో అంబేద్కరిజాన్ని తెలంగాణలో విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో నెల అంబేద్కర్ దండన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అదేవిధంగా గట్కేశ్వర్లో, బోడుప్పల్లో తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ కూడా రోజు అంబేద్కర్ దండ వేసే వాళ్ళు ఉన్నారు. వారం అంబేద్కర్ దండేస్తా ఉన్నారు. ఇవాళ మేము నెలకు ఒకసారి అంబేద్కర్ దండేస్తా ఉన్నాం. ఈ అంబేద్కర్లంతా ఏకం కావాలి, ఎస్సీ బీసీలంతా ఏకం కావాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు 20%, బీసీలకు 42% రిజర్వేషన్ కోసం మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ వచ్చే నెల మొదటి వారంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మరి 2వ దండ కార్యక్రమాన్ని ఆ రోజు ప్రారంభిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఒకవైపు అంబేద్కర్ వల్ల రాజకీయాల్లో బాగుపడ్డ వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ను మర్చిపోయి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పనిచేసుకుంటా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలి? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఉద్యమకారులని అంబేద్కర్ ఇష్టాన్ని వదిలిపెట్టి వాళ్ళ కొడుకులను బిడ్డలని రాజకీయాలు తీసుకొస్తా ఉన్నారు. కనీసం సమాజం పట్ల అవగాహన లేని వాళ్ళని, సమాజం కోసం ఈనాడు మాట్లాడని వాళ్ళని వాళ్ళ పేర్లు చెప్పమంటే కూడా చెప్తాను. ఈసారి టీవీలోకి వచ్చి ధైర్యంగా బహిరంగంగా వాళ్ళ పేర్లు చెప్తా. ఈ రాష్ట్రంలో దళితుల పేరు చెప్పుకొని, గిరిజనుల పేరు చెప్పుకొని, ముస్లింల పేరు చెప్పుకొని బతికిన వాళ్ళు తర్వాత వాళ్ళ కుటుంబ వారసులను తీసుకొచ్చి సమాజం మీద కొట్లాడని వాళ్లకు, సమాజం పట్ల అవగాహన లేని తమ కుమారులని కుమార్తెలని రాజకీయాలు తీసుకొచ్చి అప్పటికే సమాజంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమకారులకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ళందరిపైన ఖచ్చితంగా మాట్లాడదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రిజర్వేషన్ ఒక గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చారు, అందరూ రాజకీయంగా ఎదగాలని చెప్పి. కానీ ఒకే కుటుంబాలకు అంకితం అయిపోతా ఉన్నాయి. ప్రభుత్వాలకు ఏం చెప్పాలి, పార్టీలకు ఏం చెప్పాలి? ముఖ్యంగా పార్టీలు అయితే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ వారసుడికే టికెట్ ఇస్తున్నాయి. కానీ సమాజం కోసం మాట్లాడే వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు వాళ్ళ అవకాశాలు ఇస్తలేరు. అందుకోసమనే కుటుంబ రాజకీయాలకు, వారసత్వానికి మేము వ్యతిరేకము. అటువంటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి వ్యతిరేకంగా మేము ఉంటాము. ఏ పార్టీ అయినా వారసులకు టికెట్ ఇవ్వద్దని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనను ఎవరు తీసుకోబోతున్నా దళిత నాయకులు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతా ఉన్నాం. ఒకవైపు అంబేద్కర్ కు దండలు వేసుకుంటూ అంబేద్కర్ ను గుర్తుంచుకోవాలని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మరోవైపు బీజేపీ నాయకుల కొడుకులు బహిరంగంగా అంబేద్కర్ ఫోటోలు తగలబెడతా ఉన్నారు. ఏం చెప్పాల్సి? మేము కూడా మనవాదం తగలబెడతాం. రాండర్లో మా సమాజం అంతా ఏకమై ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని తగలబెడుతున్నారో వాళ్ళని కూడా తగలబెట్టే రోజు వస్తుంది. మా సమాజం బలహీన సమాజం, చైతన్యం కాని సమాజము, ధైర్యం లేని సమాజం, రోజు వారి కూలి కోసం బతికే సమాజం, హత్యలు మానభంగాలు చేయలేవు. వాళ్ళు ఆల్రెడీ సమాజంలో ఉన్నటువంటి మొత్తం సమాజాన్ని దోచుకొని తినరు. ఇప్పుడు మా పైన దాడులు చేస్తున్నారు. మా సమాజము 20% ఉన్న దళితులం, 10% ఉన్న గిరిజనులని, 10% ఉన్న ముస్లింలని, 10% ఉన్న క్రైస్తవులను మొత్తం కలుపుకొని ఖచ్చితంగా బ్రాహ్మణులు ఏకమై వారికి వ్యతిరేకంగా మేము పనిచేస్తాం. ఓకే అన్న, ఫైనల్ గా రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా సొసైటీకి ఏదో ఒకటి మేలు చేయాలని చెప్పేసి అంబేద్కర్ కోరుకుంటారు. ఆ దిశలో నడవని వాళ్ళకి ఏం పిలుపునిస్తారు? ఇప్పుడు ఒక ఆయనంట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనతో ఎస్సీ హాస్టల్ చదువుకున్నాడు. తర్వాత ఉద్యోగం వచ్చింది, తర్వాత మంచి ఆఫీసర్ అయిపోయిండు, బాగా డబ్బులు సంపాదించుకున్నాడు, మంచిగా అన్నం తింటాడు, వాళ్ళ ఫ్యామిలీ బాగుంది. ఓ రోజు బజార్కి వచ్చినట్ట, వాళ్ళ ఊరికి వచ్చి ఏం చేసినట్టంటే నాకు ఉద్యోగం వచ్చింది రిజర్వేషన్ వల్ల, నేను ఎస్సీ హాస్టల్ చదువుకున్నా, దేవుని దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది అన్నట. అట్లుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనతో చదువుకున్న వాళ్ళు, రిజర్వేషన్ చదువుకున్న సమాజం మొత్తం కూడా ఇప్పుడంతా కూడా దేవుల వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకట్ట వేయడం కోసమే నెల అంబేద్కర్ కార్యక్రమాన్ని పెట్టాం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి, ప్రతి చోట జరగాలి, ప్రతి ఆదివారం జరగాలి. అందుకోసమనే వాళ్ళని చైతన్యం చేసుకోవడం కోసం, తెలంగాణలో అంబేద్కరిజాన్ని బాగా వ్యాప్తి చేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ప్రతి నెల ఆదివారం నాడు అంబేద్కర్ కు పూలమాలేసి నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమం ఈరోజు మొదలైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగులు, సమాజం అంతా కూడా
ఒక గంట సేపు టైం కేటాయించి మీ ఊర్లలో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలకు పూలమాలేసి నివాళులర్పించి అంబేద్కర్ ఈ సమాజానికి ఏం చెప్పిండో ఒక గంట సేపు మన సమాజానికి మీరు అక్కడ బోధించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ ఇంతటితో ముగించుకుంటున్నాను. నా పేరు గుడిపల్లి రవి.